సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ చేసుకోవడానికి ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసిన సందర్భం మనం చూసినాం. వాటిని విజయవంతం చేసినాం. భారత్ బంద్ చేసినాం, కలెక్టర్ల ముట్టడి చేసినాం, కలెక్టర్ కార్యాలయాల ర్యాలీ చేసినాం. అనేక రకాలుగా దాదాపుగా ఈ నెల 15 రోజుల నుంచి నిర్విరామంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యని విరమించుకునే ఆలోచన చేయట్లేదు. దళితులను విడదీయాలన్న ఆలోచనతోనే ఈరోజు ఏదైతే ఉత్తమ్ కుమార్ కమిటీ వేసిందో ఓన్లీ మాదిగల పక్షాన్ని నిలబడుతూ ఆ కమిటీ పూర్తి స్థాయిలో కూడా మాదిగల కోసం వేసినట్లే ఉంది తప్ప ఎక్కడ కూడా ఇరు వర్గాలకు ఇరు పక్షాలకు న్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా లేదు. అది ఉత్తమ్ కుమార్ కమిటీ కాదు, ఉత్తర కమిటీగానే మేము భావిస్తా ఉన్నాం. ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు అన్ని తెలంగాణలోని రాష్ట్ర అధ్యక్షులు కలిసి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆ రోజు స్పష్టంగా చెప్పినాం, ఏదైతే మీరు మంత్రులతో సబ్ కమిటీ వేయాలనుకుంటా ఉన్నారో ఆ సబ్ కమిటీని వేయొద్దు. అక్కడ మాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ మాదిగకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆ కులాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కులాలకు సంబంధించినటువంటి నాయకులు కాకుండా ఒక జ్యుడిషియల్ కమిటీ, ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ఆ రోజు సూచించడం జరిగింది. దానికి సానుకూలంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించారు. కానీ ఈరోజు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే అడిగినామో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని, మీరు ఏ విధంగా ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినంబడే అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఆర్డిఎస్ జారీ చేస్తాం, ఈ ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని మాట్లాడతారంటే ఏదో రాజకీయ కోణంలో మాట్లాడాల్సి వచ్చిందని మాట్లాడిన మీరు ఈరోజు ఒక మాదిగల పక్షాన్ని మళ్ళీ అదేవిధంగా మళ్ళా కమిటీని తీసుకురావడం జరిగింది. ఈ వైఖరిని మీరు విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఆనాడు 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఖచ్చితంగా 341 ఆర్టికల్ని సవరించాలని స్పష్టంగా చెప్పింది. రాష్ట్రాలకు అధికారం లేదని స్పష్టంగా చెప్పింది. ఆ రోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పే మళ్ళీ ఈరోజు అగ్రకులాల మనువాదుల చేతిలో బంద్ అయినటువంటి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. దీని యావత్ దళిత సమాజం మొత్తం కూడా అక్కడ నాట్ ఓన్లీ మాలలు, ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో మాలలు మాత్రం వ్యతిరేకిస్తున్నారని అనుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దేశం మొత్తం కూడా మొన్న ఏదైతే ఢిల్లీలో చేసినటువంటి సమావేశం ఉందో, సభ ఉందో, ఆ సభ సాక్షిగా ఈరోజు అర్థమవుతున్నాడు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 20 నుంచి ఉమ్మడి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. 20 తారీఖు నుండి 10 రోజులు నిర్విరామంగా అన్ని ఉమ్మడి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కమిటీలు వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని అందరూ కూడా ఏకీభవించాలని, ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క సంఘం కూడా కష్టపడి మన సమస్యని మన పరిష్కారం అయ్యే వరకు మన పోరాటాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ఖచ్చితంగా ఇదే కలిసికట్టుగా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మనలోనే ఏమన్నా విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కకెట్టి మన సమస్యలను మనం
అంతర్గతంగా మాట్లాడుకొని మన సమస్యని మనం పరిష్కరించుకుందాం. కానీ ఇది జాతి సమస్య. ఆ జాతి సమస్య కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనం అందరం కూడా నడుము బిగించడం. యావత్ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భాజపా కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా ఈరోజు మాలలంటే ఒక భయం అనేది ఏర్పడ్డది. ఆ భయంతోనే ఈరోజు అభద్రతతో ఉన్నారు ప్రభుత్వాలు. కాబట్టి ఇంకా ప్రభుత్వానికి కనువింపు కలిగే విధంగా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గూడి కిందనే మనం అందరం కూడా పనిచేసే విధంగా మనం అందరం కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే నవంబర్ 10 ఆల్రెడీ మొన్న ఏదైతే హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో అందరూ పెద్దలందరూ సూచించిన నవంబర్ 10 పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎక్కడైతే జింకానా గ్రౌండ్ అని అనుకుంటున్నారు అక్కడ ఆ మైదానానికి అనుమతి కోసం పెట్టిండ్రు. ఆ అనుమతి వచ్చిన వెంబడే డేట్ కూడా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గ్రహించి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాలను కూడా కదిలించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై మాల.